వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. ఫౌజీ ప్రభాస్ నుంచి రాబోతున్నటువంటి నెక్స్ట్ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి సీతారామం సినిమాతోటి దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నటువంటి దర్శకుడు. అందాల రాక్షసి అనేటువంటి సినిమాతో తన కెరీర్ ని ప్రారంభించినటువంటి హను రాఘవపూడి ఆ తర్వాత మంచి సినిమాల్ని రూపొందించాడని చెప్పాలి. సో ఇప్పుడు అంటే సీతారామం సినిమాకి ముందు హను రాఘవపూడి వేరు, సీతారామం నుంచి హను రాఘవపూడి వేరు అని చెప్పాలి. మొదటి నుంచి కూడా ప్రతిభావంతుడైనటువంటి దర్శకుడు అనిపించుకున్నప్పటికీ సీతారామం సినిమాని ఆయన తీర్చిదిద్దినటువంటి విధానం ఒక క్యూట్ లవ్ స్టోరీగా ఆ మూవీని, సీత అలాగే రామ్ మధ్య ఆ అనుబంధాన్ని, ఆ ప్రేమని ఆయన ఆవిష్కరించినటువంటి విధానం దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు పొందింది. థియేటర్లో ఎంత బాగా ఆడిందో ఓటీటీకి వచ్చిన తర్వాత హిందీ ఆడియన్స్ అభిమానాన్ని కూడా ఆ సినిమా చూరకుంది. సో అదే ఫౌజీని డైరెక్ట్ చేసేటువంటి అవకాశాన్ని హనుకి కల్పించింది. మరి ఆ ఫౌజీ ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభాస్ ఇన్ అండ్ యాజ్, అలాగే ఏ బెటాలియన్ హూ ఫైట్స్ అలోన్, అంటే ఒక్కడే. ఆ బెటాలియన్ బెటాలియన్ అంటే ఒక పెద్ద గ్రూప్ అని చెప్పేసి మామూలుగా ఉంటుంది. ఆ గ్రూప్ అంతా ఒక్కడే, అంటే అతను ఒక్కడే ఒక బృందం అంతా, ఒక సమూహం. అటువంటి శక్తిమంతుడైనటువంటి సైనికుడి కథ ఫౌజీ. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. డేట్ పోస్టర్ వచ్చింది 3rd December 2026. ఫౌజీ ఎప్పుడు వస్తుంది, అసలు ఈ సంవత్సరం వస్తుందా రాదా అని అభిమానులందరిలో, ఇండస్ట్రీ వర్గాల వాళ్ళలో కూడా అనేక సందేహాలు ఈ మధ్యకాలం వరకు ఉన్నాయి. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి విధానం అంచెలంచెలుగా కొన్ని రోజుల పాటు షూట్ చేయటం, మళ్ళీ గ్యాప్ రావటం, మళ్ళీ కొన్ని రోజుల పాటు షూట్ చేయటం, మళ్ళీ గ్యాప్ రావటం. దసరాకి వస్తుంది అని మొన్న మధ్య వరకు కూడా వినిపించింది. ఇప్పుడు దసరాకి అది రాలేకపోతున్నది. కారణం ఇంకా వర్క్ అనేది అప్పటికి పూర్తయ్యే అవకాశాలు లేకపోవటం. సో ఏదేమైనప్పటికీ కూడా 3వ డిసెంబర్ ఈ సినిమా వస్తుందని చెప్పి ఇప్పుడు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అలాగే టీ సిరీస్ వీళ్ళ సంయుక్త నిర్మాణంలో తయారవుతున్నటువంటి ఫౌజీకి ఇప్పుడు అధికారికమైనటువంటి స్టాంప్ వచ్చేసింది రిలీజ్ డేట్కి సంబంధించి. మరి ఆ పోస్టర్లో ప్రభాస్ కనిపిస్తున్నటువంటి తీరు, ఒక గన్ పట్టుకొని ఒక రాయి మీద కూర్చొని అక్కడ ఏదైతే చెప్పారో ఏ బెటాలియన్ హూ ఫైట్స్ ఎలోన్ అని, అందుకు తగ్గట్టే ఒక్కడే ఇక్కడ అన్నీ కూడా చుట్టూ శవాల గుట్టలు కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళందరితో కూడా పోరాడి వాళ్ళందరినీ హతమార్చి అక్కడ కూర్చొని ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఒళ్ళంతా కూడా రక్తపు ధారలు నిండి ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరైతే ఈ శవాల గుట్టలు ఉన్నాయో వాళ్ళ తాలూకు రక్తపు చారికలు అవన్నీ కూడా. సో ఒంటి మీద కేవలం ఒకటే ఒక వస్త్రం నడుము నుంచి కిందికి, అది లుంగిగా కావచ్చు లేదా ధవళ వర్ణంలో ఉన్నటువంటి పంచ కావచ్చు. సో చూస్తే అతను జంధ్యం వేసుకున్నట్టు బ్రాహ్మణుడు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఒంటి మీదకి వేరే ఆచ్ఛాదన ఏమీ లేదు. సో ఒక బ్రాహ్మణ యువకుడు సైన్యంలో చేరి, ఏ సైన్యం? ఆజాద్ హింద్ ఫౌజ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్కు చెందినటువంటి ఆ సైన్యంలో చేరి ఎలా అతను సో మోస్ట్ వాంటెడ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అంట, అంటే 1932 నుంచి కూడా అతని కోసం వెతుకుతూ ఉన్నారు. సో అలాంటి ఒక వ్యక్తి కథ, ఒక యువకుడి కథ ఈ సినిమా. సో అజ్ఞాత పర్వం అంటున్నారు, అంటే అజ్ఞాతంలో ఉన్నటువంటి ఒక యువకుడుగా మనకి తెలుస్తూ ఉంది. సో మరి ఎలాంటి కథని హను రాఘవపూడి రాసుకున్నాడు ఈ ఫౌజీ టైటిల్ తోటి అనే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు అంటే December 3వ తేదీ ఈ సినిమాని విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడంతో సో బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త సమీకరణాలకు తెర లేపినట్లయిందని చెప్పేసి బిజినెస్ వర్గాల వాళ్ళు, ట్రేడ్ వర్గాల వాళ్ళు భావిస్తున్నారు. సో ఈ విడుదల ప్రకటన అనేది ప్రభాస్ మునుపటి సినిమాల పర్ఫార్మెన్స్ అలాగే ఆయన పాన్ ఇండియా క్రేజ్ ఆధారంగా సో ఈ December 3వ తేదీకి ఆ తేదీ ప్రకటన
అనేది చాలా ప్రాముఖ్యతని సంతరించుకుందని చెప్పేసి చెప్తున్నారు. ప్రభాస్ను కనుక ఒక్కసారి కనుక చూస్తే కొంతకాలంగా ఆయన ఒకే రకమైనటువంటి సినిమాలు కానీ ఒకే రకమైన జానర్ల సినిమాలు కానీ ఆయన చేయట్లేదు. ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి క్యారెక్టరైజేషన్స్తో ఉన్నటువంటి జానర్స్ సినిమాలు. సో అలా చేసుకుంటూ వైవిధ్యభరితమైనటువంటి కథలతోటి సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకుల్ని పలకరిస్తూ వస్తూ ఉన్నాడు ఆయన. సో కమర్షియల్గా చూసుకుంటే ఆయన డిజాస్టర్ సినిమా అనుకున్నటువంటి లాస్ట్ మూవీ ది రాజా సాబ్ 200 పైచిలకు కోట్లని సాధించి ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది ఏ రేంజ్లో ఉందో చాటి చెప్పింది అనుకోవాలి. ఎందుకంటే మరి ఒక డిజాస్టర్ సినిమా ఏంటి, 200 కోట్లు ఏంటి, మళ్ళీ డిజాస్టర్ అని చెప్పేసి అంటున్నారు ఏమిటంటే అది ఆయన పొటెన్షియాలిటీ. అంటే ఆయన సినిమాల బిజినెస్ రేంజ్ ఆ విధంగా ఉంటుంది. సో అంత సాధించినా కానీ అది డిజాస్టర్. ఎందుకంటే థియేట్రికల్గా దాని బిజినెస్ అయింది మాత్రం చాలా ఎక్కువ, అందుగురించి అది సరిపోదు. అంటే పేరుకి గ్రాస్ 200 కోట్లైనా కానీ షేర్ వచ్చేటప్పటికి 50% కంటే తక్కువ ఉండటం లేదా 50% ఉండటమో జరుగుతుంది కాబట్టి అది డిజాస్టర్ అయింది. సో అది ఒక ఫాంటసీ హారర్ కామెడీ జానర్లో తయారైనటువంటి సినిమా. సో ఒకవైపు అది దానికంటే ముందు ఆయన కల్కి చేశాడు, కల్కి 2898. అది ఒక సైన్స్ ఫిక్షన్ భారీ యాక్షన్ సినిమా. ఇక సలార్ అది చూస్తే మరి ప్రశాంత్ని డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఆయన చాలా తక్కువ డైలాగులు చెప్పేటువంటి ఒక పూర్తి స్థాయి యాక్షన్ సినిమా. సో అలా ఆయన డిఫరెంట్ జానర్స్. మళ్ళీ ఈ 3 సినిమాలు చూస్తే ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలే మనకి కనిపిస్తాయి. సో ఇప్పుడు మరి 1940s నాటి 1930s 1940s నాటి ఒక పీరియడ్ ఆర్మీ డ్రామాగా మనకి ఫౌజీ అనేది మన ముందుకు రాబోతూ ఉంది. సో బాహుబలి ఈ ఫ్రాంచైజీ తర్వాత ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ ఒక బ్రాండ్ అయ్యాడు, ఒక ఫినామినాగా మారిపోయాడు. హిందీ బెల్ట్లో చాలా బలమైనటువంటి మార్కెట్ సాధించాడు. అంటే కేవలం సౌత్ మార్కెట్ పైనే కాకుండా హిందీ బెల్ట్లో ప్రభాస్ సినిమాలకు లభిస్తున్నటువంటి అడ్వాన్స్ బుకింగ్స్ కానివ్వండి, అలాగే ఓపెనింగ్స్ కానివ్వండి, మరి ఏ ఇతర సౌత్ స్టార్కి సాధ్యం కాలేదనేది నిర్వివాదం. మైత్రి మూవీ మేకర్స్ అలాగే జాతీయ స్థాయి మొత్తం కూడా నేషనల్ లెవెల్లో నెట్వర్క్ ఉన్నటువంటి టీవీ సిరీస్ ఈ 2 కలిసి ఈ ఫౌజీని నిర్మిస్తుండటం వల్ల హిందీ మార్కెట్లో ఈ సినిమాకి లభించే భారీ ప్రమోషన్ కానివ్వండి, స్క్రీన్ కౌంటింగ్ కానీ ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా మనం ఊహించుకోవాల్సిందే. ఇక మనం ఈ డిసెంబర్ 3వ తేదీ ఈ డేట్ని వాళ్ళు ఎంచుకోవటం వల్ల కూడా ఒక స్ట్రాటజీ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చాలా స్పష్టమైనటువంటి ప్లానింగ్ తోటి మేకర్స్ రాబోతున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో అంటే డిసెంబర్ 3 అనేది ఆ సినిమా కనుక ఏమాత్రం బాగున్నా దానికి చాలా లాంగ్ రన్ అనేది ఆ అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో డిసెంబర్ మొదటి వారంలో పెద్దగా సినిమాలకి కాంపిటీషన్ ఉండదు. ఏదో సంక్రాంతి సీజన్ ఉంది కాబట్టి డిసెంబర్ తర్వాత వచ్చేది. సో ఎక్కువ మంది సంక్రాంతి సీజన్ గురించి ఆలోచిస్తారు, ఆ టైంలో రిలీజ్ అవ్వాలని చూస్తారు. సో డిసెంబర్ 1st వీక్లో ఆ కాంపిటీషన్ అనేది దాదాపు నిల్ అనే చెప్పాలి. సో ఆ తర్వాత ఎడుదిరిగి క్రిస్మస్ ఉంటుంది, న్యూ ఇయర్ సెలవులు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి అవి దీనికి ఫౌజీకి ఖచ్చితంగా ఒక ఎస్సెట్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎడుదిరిగి సంక్రాంతి సీజన్ ఉంటుంది. సో సినిమా గనక బాగుంటే ఆ డిసెంబర్ 3వ తేదీ నుంచి సంక్రాంతి వరకు కూడా, సంక్రాంతి సెలవులు పూర్తయ్యే వరకు కూడా ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర లైఫ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఆ రకంగా ఈ సినిమాకి లాంగ్ రన్లో కూడా చాలా బలమైనటువంటి కలెక్షన్స్ సాధిస్తుంది అనేటువంటి ఒక అంచనాతోటే ఈ డిసెంబర్ 3 అనే డేట్ని ప్రకటించినట్లుగా మనకు తెలుస్తుంది. సో పుష్ప 2 కూడా అదే సమయంలో వచ్చిన సంగతి మనకి గుర్తుండే ఉంటుంది చాలామందికి. సో మొత్తానికి హను రాఘవపుడి ఎమోషన్స్ అలాగే పీరియడ్ డ్రామాలని డీల్ చేయటంలో మంచి నిష్ణాతుడిగా పేరు పొందినవాడు. ఈ సినిమాలో ఫౌజీలో 1940 నాటి యుద్ధ సన్నివేశాలు
అలాగే దేశభక్తి సంబంధించినటువంటి అంశాలు మేళవించి ఉండటం వల్ల క్లాస్ మాస్ అనేటువంటి తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేటువంటి స్కోపు ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక ట్రేడ్ వర్గాల అంచనాలు ఎలా ఉన్నాయి అంటే, ప్రభాస్ మాస్ కటౌట్కి, అలాగే హను రాఘవపుడి ఎమోషనల్ నెరేషన్కి, ఈ భారీ బడ్జెట్ కూడా అంటే నిర్మాణ విలువలు కూడా, రెండు పెద్ద భారీ నిర్మాణ సంస్థలు టీ సిరీస్, మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి ఆ నిర్మాణ విలువలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. మరి అందుగురించి ట్రేడ్ వర్గాల్లో ఫౌజీకి సంబంధించినటువంటి అంచనాలు ఆకాశాన్ని తాగుతున్నాయి. ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత అయితే ఎక్కడ చూసినా ఈ పోస్టరే కనిపిస్తుంది. ఆ విధంగా అది వైరల్ అవుతుంది. సో రాజాసాబ్ లాంటి ఒక సినిమాకి, ఒక ఎక్స్పెరిమెంట్కే భారీ ఓపెనింగ్స్ వచ్చిన సందర్భం. ఎందుకంటే మారుతి మీద ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. మరి ఆ మారుతి డైరెక్ట్ చేసిన సినిమాకే భారీ ఓపెనింగ్స్ వస్తే, ఇక వింటేజ్ లుక్తో ప్రభాస్ వస్తున్నటువంటి ఈ ఫౌజీకి, ఈ పూర్తి స్థాయి యాక్షన్ ఆర్మీ డ్రామాకి బాక్స్ ఆఫీస్ వద్ద ఖచ్చితంగా సరికొత్త రికార్డును సృష్టించేటువంటి ఒక సత్తా ఉంది అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు, ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక అభిమానుల వాళ్ళ అంచనాలు అయితే ఏ రేంజ్లో ఉంటాయో ఇంకా చెప్పక్కర్లేదు. సో మొత్తానికి ఈరోజు మేకర్స్ రిలీజ్ చేసినటువంటి ఈ రిలీజ్ డేట్ పోస్టర్ ఏదైతే ఉందో అది ప్రకంపనలు సృష్టిస్తుంది, ప్రభంజనం సృష్టిస్తుంది. సో మళ్ళీ ప్రభాస్ నుంచి ఒక హ్యూమంగస్ భారీ, అత్యంత భారీ స్థాయి బ్లాక్ బస్టర్ రావటం ఖాయము అనేటువంటి ఒక మాట మాత్రం సర్వత్రా ఇప్పుడు ఏకపక్షంగా, ఏకగ్రీవంగా వినిపిస్తుంది. మరి చూద్దాం. సో ఈ డేట్కి మరి నిర్మాతలు స్టిక్ అయి ఉంటారా? అప్పటికి అన్ని పనులు నిజంగానే పూర్తయిపోతాయా? ఎందుకంటే పీరియడ్ డ్రామా కాబట్టి ఖచ్చితంగా దీనికి విఎఫ్ఎక్స్ వర్క్కి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి సినిమా. ఎందుకంటే వార్ సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి సినిమా. మరి ఆ కాలాన్ని సృష్టించడం, 1940s ఆ కాలాన్ని సృష్టించడం అనేది చిన్న విషయం కాదు. మరి చూద్దాం, డిసెంబర్ 3వ తేదీ నిజంగానే బాక్స్ ఆఫీసు ఏ రేంజ్లో బద్దలవుతుందో లెట్ us వెయిట్ అండ్ సీ.